హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అక్షయ ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు వీడియోలో మనం కొత్త ఫామ్లో కొత్త మొక్కలు నాటుకుందాం. అవేం మొక్కలో మీకు చూపిస్తాను అండ్ ఎలా నాటుకోవాలో. మనం ఇన్ని రోజులు కుండీలో పెట్టుకున్నాం కదా, ఇప్పుడైతే నేను చిన్నగా ఫామ్ స్టార్ట్ చేశాను. అన్ని వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్తో స్టార్ట్ చేశాను అండ్ వంకాయ చెట్లు అలా స్టార్ట్ చేశాను. ఫామ్ చుట్టూరా కొంచెం పెద్ద మొక్కలు, కొన్ని ఫ్లవర్ మొక్కలు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే కొంచెం ఫ్రూట్ ప్లాంట్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడైతే నేను ప్లాంట్స్ పెట్టడానికి చిన్న హోల్స్ చేసుకున్నాను. మనకి ప్లాంట్కి సరిపడా హోల్ చేసుకొని దాంట్లో ఇదైతే మాగిన పశువుల ఎరువు అండి. ఇది కొంచెం గట్టిగా ఉంది, సో దాన్ని మనం కొంచెం వాటర్ వేసి దాంట్లో మాగిన పశువుల ఎరువు వేసిన తర్వాత మొక్క ఇదైతే వచ్చేసి ఉసిరి మొక్క అండి. మనకి చిన్న చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదా, ఆ మొక్క. ఇదైతే నేను ఒక 80 రూపీస్కి తెచ్చుకున్నాను నర్సరీ నుండి. దీన్ని నేనైతే ఇప్పుడు ప్లాంట్ చేస్తున్నాను మన చిన్న ఫామ్లో. ఇలా మనం వెజిటేబుల్సే కాకుండా ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఈజీగా పెంచుకోవచ్చండి. నేను చూపించిన మెథడ్లో మీరు కూడా ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టండి, చాలా బాగా గ్రో అవుతాయి. ఈ ప్లాంట్ నేను ఒకసారి ఆల్రెడీ తీసుకున్నాను, ఉసిరి చెట్టు. కాకపోతే లాస్ట్ టైం ఏంటి అంటే నేను ఒక పెద్ద బకెట్లో పెట్టాను, పెయింట్ బకెట్లో, బట్ అది సర్వైవ్ అవ్వలేదు. సో అందుకోసం నేను ఈసారి ఇంకోసారి బకెట్లో పెట్టకూడదు. ఖచ్చితంగా నేనైతే ఫామ్లో కానీ మట్టిలో కానీ పెట్టి ట్రై చేయాలి, అప్పుడైతే సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి నేను ఇలా ఫామ్లో అయితే పెడుతున్నాను. అండ్ పెట్టిన తర్వాత దీని మీద కొంచెం మాన్యూర్ వేసి దాని తర్వాత మళ్ళీ సాయిల్తో కవర్ చేస్తున్నాను. ఇలా మనం ఫ్రూట్ ప్లాంట్స్, ఉసిరి, జామకాయ, పొమగ్రానేట్, ఇలా కొన్ని పపాయ ఇలాంటివి పెంచుకోవచ్చు ఫామ్ చుట్టూ. అండ్ మధ్యలో మనకు కావాల్సిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఇలా నేనైతే ఇలా మొక్కనైతే పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటి అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు. రోజ్ ప్లాంట్స్, హైబిస్కస్ ఇలా చుట్టూ పెట్టుకుంటే మనకి బీస్ అనేవి అట్రాక్ట్ అయ్యి పాలినేషన్ అనేది ఈజీగా జరుగుతుంది మనకి అన్ని ప్లాంట్స్లలో. సో అందుకోసం నేను ఇలా అట్రాక్టివ్గా ఫ్రూట్ ప్లాంట్స్ అలాగే ఫ్లవర్ ప్లాంట్స్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ మీకు షార్ట్స్లో చూపించాను, నేను కొంచెం బంతి నారు వేసుకున్నాను. అట్లా అయితే మనకు సాయిల్లో ఉండే నెమటోడ్స్ అనేవి కంట్రోల్లో ఉండి సాయిల్ అనేది మంచి ఫర్టైల్ అవుతుంది. అలాగే ఇక్కడ సాయిల్ తీసుకున్న తర్వాత మాన్యూర్ అయితే ఫస్ట్ యాడ్ చేయలేదు, జస్ట్ కొంచెం లైట్గా మాన్యూర్ యాడ్ చేసి తర్వాత ప్లాంట్స్ పెట్టేసుకున్నాము. ప్లాంట్స్ అనేది గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మేము వాటరింగ్, అలాగే అప్పుడప్పుడు కొంచెం కిచెన్ వేస్ట్ కాంపోస్ట్, కౌ మాన్యూర్ ఇలాంటివి ఇచ్చుకున్నాము. ఇలా ఇచ్చుకున్నట్లయితే మనకి ప్లాంట్స్ బాగా గ్రో అవుతాయి, అలాగే సాయిల్ కూడా ఫర్టైల్గా తయారవుతుంది. ఇలా మొక్క పెట్టుకున్న తర్వాత కూడా నేను మళ్ళీ పైన నుంచి అదే మాన్యూర్ ఇస్తున్నాను. మాన్యూర్ ఇచ్చి మళ్ళీ సాయిల్తో కప్పేసి మళ్ళీ వాటరింగ్ చేసుకుంటే మనకి ప్లాంట్ అనేది చాలా బాగా గ్రో అవుతుంది. ఇలా 15 డేస్కి ఒకసారి మనం మాన్యూర్ కానీ, కిచెన్ వేస్ట్ కాంపోస్ట్ కానీ ఇలాంటివి ఇస్తూ ఉంటే, వర్మి కాంపోస్ట్ కానీ ఇస్తూ ఉంటే ప్లాంట్స్ అనేవి చాలా బాగా గ్రో అవుతాయి. ఇది ప్లాంట్ మంచిగా గ్రో అయిన తర్వాత మనకి తక్కువ డేస్లోనే ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా మనం ఈజీగా ఫ్రూట్ ప్లాంట్స్ అనేది పెంచుకోవచ్చు. అండ్ మంచిగా మనం ఈ ఉసిరికాయలతో పికిల్స్ చేసుకోవచ్చు. మంచిగా డైలీ ఒక ఆమ్లా తీసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇమ్యూన్ బూస్టర్ అని చెప్పుకోవచ్చు ఆమ్లా. సో ఇలా మనం ఫ్రూట్ ప్లాంట్స్ పెంచుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఫామ్లో కూడా చూడ్డానికి, అలాగే మనం తినడానికి కూడా ఆర్గానిక్ వేలో మనకి ఫ్రూట్స్ అనేవి చాలా బాగా ఈజీగా గ్రో అవుతాయి. ఇలా పైన లేయర్ కాంపోస్ట్ కానీ ఇలా మాన్యూర్ కానీ వేసుకొని మనం వాటరింగ్ అనేది చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ హోల్ వచ్చేసి ఇది నేను ఫ్లవరింగ్ ప్లాంట్ అండి. గెస్ చేయండి ఫ్లవరింగ్ ప్లాంట్ అంటే ఆబ్వియస్లీ మనం ఫస్ట్ రోజ్ ప్లాంట్ చూస్ చేసుకుంటాం. నేను కూడా ఇక్కడ ఎల్లో కలర్ బటన్ రోజ్ అయితే చూస్ చేసుకున్నాను. ఇక్కడ సేమ్ వేలో ఫస్ట్ సాయిల్ డిక్ చేసుకొని హోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మాన్యూర్ వేసి కొంచెం వాటర్తో తడిపేసి ఇక్కడైతే నేను రోజ్ ప్లాంట్ అనేది ప్లాంట్ చేసుకుంటున్నాను. మనకి ఎల్లో కలర్లో ఉండడం వల్ల బీస్ అనేవి చాలా బాగా అట్రాక్ట్ అయ్యి బీస్ అనేవి మన ఫామ్లో ఎక్కువ తిరగడం వల్ల పాలినేషన్ అనేది ఈజీగా జరుగుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ సోరా, బీరా ఇవన్నీ పాదులు పెట్టుకుంటాము, అప్పుడు మనకి పాలినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కాకరకాయలకి వీటికి అన్నిటికీ పాలినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం బీస్ని అట్రాక్ట్ చేయడానికి, చిన్న చిన్న బర్డ్స్ని అట్రాక్ట్ చేయడానికి మనం ఇలా కలర్ఫుల్ ప్లాంట్స్ అనేది పెట్టుకుంటే మనకి ఫామ్లో పాలినేషన్ అనేది చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనం సైజ్ చూసుకొని అయితే మట్టి డిగ్ చేసుకొని తర్వాత మళ్ళీ కొంచెం సైజ్ ఎక్కువైందని చెప్పేసి కొంచెం మట్టి వేసి మళ్ళీ ప్లాంట్ పెడుతున్నాము. సేమ్ ప్రొసీజర్లో ప్లాంట్ పెట్టేసి మళ్ళీ మాన్యూర్ యాడ్ చేసి ఇలా అయితే ప్లాంట్ని నాటుకున్నాము. ఇలా 2 ప్లాంట్స్ అయితే నాటుకున్నాం ఈరోజు ఫామ్లో. ఇది ఇవాల్టి వీడియో.
మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మరిన్ని ఫామ్ వీడియోస్ కోసం మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా ప్లాంట్స్ అనేది సజెస్ట్ చేయండి. ఏ ఫ్రూట్ ప్లాంట్స్ ఏ ప్లాంట్స్ పెట్టుకుంటే బాగుంటుంది ఫామ్స్లో అనేది సజెస్ట్ చేయండి. ఇప్పటికైతే మేము లీఫీ వెజిటబుల్తో స్టార్ట్ చేసాము. తోటకూర, గోంగూర, గంగవాయిలి, పాలకూర, చుక్కకూర, బంతి, బెండకాయ, వంకాయ ఇలాంటి ప్లాంట్స్ అయితే పెట్టుకున్నాము. మీరు ఇంకా పాదులు వచ్చేసి సొరకాయ, బీరకాయ పాదులు పెట్టాము. ఇంకా మీరు ఏమైనా వెజిటేబుల్స్ ఈజీగా అంటే టమాటోస్, చిల్లీస్ కూడా పెట్టాము, బట్ అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. లీఫ్ వెజిటేబుల్స్ అయితే వస్తున్నాయి. మీరు ఇంకేమైనా సజెస్ట్ చేయాలనుకుంటే అవి కూడా సజెస్ట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్.